టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ జట్టు జింబాబ్వే పర్యటనలో అదరగొట్టింది. తొలి టీ20 మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ గిల్ అని పలువురు క్రీడా పండితులు చెబుతూ ఉండగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ గా గిల్ పనికిరాడని అన్నారు. అతడిలో నాయకత్వ లక్షణాలు ఏమీ లేవంటున్నాడు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20లో గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తారా అనే ప్రశ్నకు అమిత్ మిశ్రా ఈ విధంగా స్పందించాడు. ఐపీఎల్ లో అతడి కెప్టెన్సీ దగ్గర నుండి చూశాను. కెప్టెన్ గా ఎలా వ్యవహరించాలో అతడికి తెలియదు. అతడిలో నాయకత్వ లక్షణాలు లేవు. అతడు భారత జట్టులో భాగమైనందున కెప్టెన్ గా చేయకూడదు అని మిశ్రా అన్నాడు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి ట్రేడింగ్ లో బదిలీ కావడంతో ఐపీఎల్ 2024 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలో గుజరాత్ 14 మ్యాచ్లు ఆడింది. కేవలం 5 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. మిగిలిన 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో సెమీఫైనల్ చేరకుండానే గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించింది.